వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా చొప్పదొండి మండలం మున్సిపాలిటీ పట్టణంలోని 4వ వార్డ్ ఎస్సీ మహిళా అభ్యర్థిగా కల్లెపల్లి కోమలత ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. గెలిచిన వెంటనే డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైటింగ్, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా తమ కుటుంబ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, కరెంటు మీటర్లు, పైప్ లైన్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్ బావులు, ఇంటి అనుమతులు, పింఛన్లు మంజూరు వంటి అనేక ప్రజా ప్రయోజనాలను పనులను అందించినట్లు తెలిపారు. ప్రజలతో ఎల్లప్పుడూ ఉండి సేవ చేసిన అనుభవంతో ఈసారి తన కోడలు కల్లెపల్లి కోమలత 4వ వార్డులో ఎస్సీ మహిళా అభ్యర్థిగా నిలబెట్టినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను గత 30 సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా అన్ని వార్డులలో నేను చేసి ప్రజా సేవ చేసినాను. పైప్ లైన్ కానీ, రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, లైట్లు కానీ, పింఛన్లు కానీ, ఓటర్స్ కానీ, ఇది కానీ ఏ సమస్య ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసిన ఆ గుర్తింపు నాకు ఉంది ఇప్పటికీ. దాన్ని బట్టే మా కోడలకు 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నాను. అక్కడ ఆ ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేను కూడా ఆమె ద్వారా వెంబడి వార్డుల అందుబాటులో ఉండి ఎప్పుడు సేవ చేసినట్టు ఇప్పుడు కూడా అందరికీ సేవ చేస్తానని మాకు భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని 4వ వార్డు ప్రజలకు, ఓటర్స్కు వేడుకుంటున్నాను. నా పేరు కల్లెపల్లి మహేష్. మా తండ్రి గారు కల్లెపల్లి కనకయ్య. గతంలో 4 పర్యాలు ఆయన వార్డు మెంబర్గా చేసి మా కుటుంబంలో రాజకీయ పరంగా మంచి అనుభవం ఉన్నది. మేము ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. ఎస్సీ మహిళ ఈ చొప్పదండి పట్టణానికి రిజర్వేషన్ కావడం వల్ల ఆ యొక్క అవకాశాన్ని మేము వినియోగించుకోవడం కోసం మేము 4వ వార్డులో ఎస్సీ జనరల్లో మహిళను పోటీలో నిలుపుతూ మేము ముందుకు వస్తున్నాం. కావున 4వ వార్డు ప్రజలు మాకు భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మేము ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మాకు గతంలో మా నాన్నగారి యొక్క అనుభవం మేము తీసుకొని అతని ద్వారా అతని యొక్క సలహాల సూచనల మేరకు మేము అతను చేసిన ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి. ప్రతి వార్డు చొప్పదండి పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో ఆయనకు అనుభవం ఉన్నది. ఆ అనుభవాన్ని అంతా మేము తీసుకొని ముందుకెళ్తూ మా ఈ యొక్క వార్డు యొక్క అభివృద్ధి కానీ, సమస్యలకు కానీ మేము ముందుండి మీ అందరికీ ఎల్లవేళలా దగ్గరగా ఉంటూ మీ సమస్యలను పాల్పంచుకుంటూ మీ యొక్క ఆ వార్డు యొక్క అభివృద్ధికి మేము ఎల్లవేళలా ముందుంటామని. కావున ప్రజానీకానికి మేము కోరుకునేది మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించండి అని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ ఈ 4వ వార్డులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చొప్పదండి పట్టణ ప్రజలకు మరియు చొప్పదండి 4వ వార్డు ఓటర్ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు కల్లెపల్లి కోమలత. నేను 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చాను. మా మామయ్య కల్లెపల్లి కనకయ్య ఇంతకు ముందు చొప్పదండి పంచాయత్లో 4 సార్లు వార్డు మెంబర్గా ప్రజలకు చాలా సేవలు అందించారు. సో దాని ద్వారా నాకు కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. మరియు మా మామయ్య చేసిన చాలా మంచి పనులు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈసారి భారత రాజ్యాంగం ఎస్సీ మహిళలకు ఇలా రిజర్వేషన్ని ఇచ్చినందుకు దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ 4వ వార్డుకి పోటీ చేయాలనుకుంటున్నాను. 4వ వార్డులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శానిటైజేషన్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, వాటర్ సప్లై, లైటింగ్స్ ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా నేను ముందుకు వచ్చి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటాను. రేషన్స్ కార్డు కానీ ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అందుబాటులో ఉండి చేపిస్తాను. మా అమ్మయ్య గారు కూడా ఇంతకుముందు ఈ పొలిటికల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉంటుంది. వారి సలహాలు తీసుకొని కూడా నేను ముందుకెళ్తాను. మీరు అందరూ నాకు సహకరించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరు అనేసి కోరుతున్నాను.